కర్నె శిరీష ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ బరెలక్క అనంటే మాత్రం అటు సోషల్ మీడియాలను ఫాలో అయ్యే వాళ్ళైనా ఇటు పాలిటిక్స్ గురించి అవగాహన ఉన్నవాళ్లైనా తక్కువ గుర్తుపట్టేస్తారు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లేదంటూ నోటిఫికేషన్ లేక బర్రెలు కాసుకుంటున్నానంటూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన కర్నె శిరీష ఆ తర్వాత బర్రెలక్కగా ఫేమస్ అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిందప్పట్లో. ఈ ఎంపీ ఎలక్షన్స్ లోనూ నాగర్ కర్నూల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది శిరీష. బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువివ్వడం లేదని, కేసీఆర్ పాలనలో సర్కారు ఉద్యోగాల ఊసే లేదని, నిరుద్యోగుల తరఫున నిలబడుతున్నా అంటూ ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకి దిగింది బరెలక్క. పేరుకే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా ప్రధాన పార్టీలకు తీసిపోని మద్దతుతో ప్రచారంలో జోరు చూపించింది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు, మేధావులు, కళాకారులు, విద్యార్థులు స్వతహాగా వచ్చి తనతో పాటు నడిచారు. జేడీ లక్ష్మీనారాయణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వాళ్లు కూడా వచ్చి మద్దతిచ్చారు. ప్రచార సమయంలో తనపై దాడికి ప్రయత్నించడంతో పార్టీలకు అతీతంగా స్పందించడంతో పాటు విదేశాల నుంచి ఆర్థిక సహాయం కూడా అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో శిరీషకు మొత్తంగా 5,598 ఓట్లు పోలయ్యాయి. సోషల్ మీడియా పేరు, రియాలిటీ వేరు అంటూ ఆ ఫలితాల్ని చూశాక చాలా మంది కామెంట్స్ చేశారు కూడా. పెద్ద పెద్ద పార్టీలు, పేరు మోసిన లీడర్లే రాజకీయాల్లో ఎప్పుడు గెలుస్తారో చెప్పలేరని, ఆర్థిక బలం, పెద్ద పార్టీల అండా లేకపోతే ఓట్లు రావని చాలా మంది మాట్లాడారు. కానీ బరెలక్క మాత్రం ఆ మాటల్ని, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల్ని పట్టించుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల బరిలోనూ నిలిచింది. అయితే ఈసారి కూడా అప్పటి క్రేజ్, సోషల్ మీడియాలో అంత పాపులారిటీ, ప్రజల నుంచి అంత మద్దతు వస్తుందా అనంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి లాంటి అభ్యర్థులుండగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన శిరీషకు అంతలా సపోర్ట్ దక్కకపోవచ్చు అనేది ఒక వాదన. ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కుండే సినారియో వేరు కాబట్టి అప్పటి హవా ఇప్పుడు కంటిన్యూ అవుతుందా అంటే కష్టమే అని మరికొందరి వాదన. అయితే నాగర్ కర్నూల్లో మాత్రం బరెలక్క నామినేషన్ వార్త కాస్త సందడిగా మారింది. మరి ఒకప్పటి క్రేజ్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.